ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు బహిరంగ సభను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన జరిగిన దాడిని ఖండిస్తూ కరీంనగర్లో జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ చౌక్ వద్ద ఫోటో మరియు వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి షుకూర్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై రాప్తాడు బహిరంగ సభ వద్ద దాడి చేయడం అమానుష్యమన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టుపై ఇలా దాడి చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దానికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వడ్లూరి నరేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై తరచూ దాడులు జరగడం శోచనీయమని, ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా భావించే మీడియాపై దాడులు జరగడం సరికాదని, ఈ దాడులను సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి షుకూర్, ప్రధాన కార్యదర్శి నరేష్ వడ్లూరి, వైస్ ప్రెసిడెంట్ దాడి సంపత్ కుమార్, ట్రెజరర్ జన్నారం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి సలీం, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సదానందం, దండు సంపత్, ఎండి నయీం, చంద్ర సుధాకర్, అంజయ్య, సుధాకర్, అనిల్ కుమార్, సుధీర్, మహిదర్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లా రాప్తాడు సిద్ధం బహిరంగ సభ కవరేజ్కి వెళ్ళిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ చేస్తున్న సందర్భంలో కొంతమంది దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి గాయాల పాలు చేశారు. వైషమ్యాలు, ద్వేషాలు ఏదున్నప్పటికీ విధి నిర్వహణలో ఉన్న ఒక పత్రికా ఫోటోగ్రాఫర్పై దాడిని కరీంనగర్ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన దుండగులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా భావిస్తున్నటువంటి మీడియాపై తరచూ దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక బహిరంగ సభను కవర్ చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. కొందరు ప్రజా సమస్యలే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది హేయమయ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కరీంనగర్ ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిలో భాగంగానే కరీంనగర్ తెలంగాణ చౌక్లో ప్లకార్డులతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి దాడులు మీడియాపై, జర్నలిస్టులపై, కవర్ చేస్తున్నటువంటి విధుల నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సరికాదు.